అతను భూటాన్ యువరాజు. వయస్సు 3 ఏళ్లు. భారత్లో పర్యటిస్తున్నాడు. అంతేనా, గత జన్మ స్మృతులు గుర్తుకొస్తున్నాయంటూ బీహార్లోని నలంద విశ్వవిద్యాలయంలో భవనాలను తెరచి చూస్తున్నాడు. నాటి భవన సముదాయాలు పూర్తిగా ధ్వంసమైపోయాయన్నాడు. బీహార్ పర్యటనకు వచ్చిన భూటాన్ రాజమాత దోజీవాంగ్ చుక్కు తన యువరాజు జిగ్మీ చెబుతున్నాడంట. అయోమయంగా అనిపించింది. నలందలో పర్యటించిన ఈ కుటుంబం ఆ చిన్నోడు చెబుతున్నదంతా నిజమేనని తెలియడంతో ఆశ్చర్యపోయింది. ఎనిమిది 824 ఏళ్ల తరువాత పునర్జన్మ పొందానని, గతంలో ఇక్కడే చదువుకున్నానని భోజనశాల, తరగతులు, హాస్టల్ అన్నింటినీ చూపాడి బుడతాడు. తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున కొండను కూడా దర్శించుకున్నారు. నాగార్జున సాగర్లోనే తాను పుట్టానని యువరాజు చెబుతున్నాడు. తనకు కలలో వచ్చిన వాటి ఆధారంగానే ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చినట్లు తెలిపాడు. సాగర్ నుంచి లాంచీలో నాగార్జున కొండను సందర్శించారు. భూటాన్ యువరాజు 3 ఏళ్ల జిగ్మే జితేన్కు పూర్వజన్మ జ్ఞాపకాల వల్లే భారత్లో పర్యటిస్తున్నట్లు ఆ దేశ పురాణి అఫిదోర్జీ తెలిపారు. తిరుమలను సందర్శించిన భూటాన్ రాజకుటుంబం నల్గొండ జిల్లాలో బౌద్ధరామం నాగార్జున కొండను తన యువరాజు గుర్తుపట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.